ఉదయం 10కి అతను స్టేషన్‌కి వెళ్ళాడు. రాత్రి తాలూకా నిద్రలేమి, మచ్చు కూడా లేదతనిలో. ఫ్రెష్‌గా ఉన్నాడు. అతను వెళ్ళిన కాసేపటికి ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. ఇన్స్‌పెక్టర్ గారేనా మాట్లాడేది? అవతల నుండి ఒక స్త్రీ కంఠం ఆదుర్దాగా అడిగింది. ఎస్ స్పీకింగ్ అన్నాడతను. నమస్తే. నా పేరు స్వప్న. నిన్న రాత్రి నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. క్షణంలో అతను అలర్ట్ అయ్యి ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో వివరాలేమైనా చెప్పారా అని అడిగాడు. చెప్పారు. ఎవరు? గ్రహాంతరవాసులు. అతను సీట్లోంచి తూలి పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుంటూ ఎవరు అని అడిగాడు గట్టిగా. గ్రహాంతరవాసులు. అట్నుంచి ఆమె స్పష్టంగా చెప్పి సన్నగా ఏడవడం ప్రారంభించింది. అతని మెదడు అప్పటికే మొద్దుబారిపోయింది. అతనింకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు. ఆమె చెబుతూనే ఉంది. ఆ సంఘటన జరగడానికి సరిగ్గా 10 రోజుల ముందుకు వెళితే సుజలాం సుఫలాం అక్కడంతా ఉపాధ్యాయులు వరుసగా నిల్చునున్నారు. వారికి ఎదురుగా విద్యార్థులు నిలబడి మంద్రస్వరంతో వందేమాతరం పాడుతున్నారు. టీచర్లు నిలబడిన వరుసలో అందరికన్నా చివరగా ఉంది స్వప్న టీచర్. తల కాస్త కిందకి దించుకునుంది. ఎందుకో ఆమె ఎప్పట్లా ఆ ప్రార్థనని వినలేకపోతోంది. ఏదో అనీజీ. అక్కడ్నుంచి వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోవాలని, తన నుంచి తాను వేరే సుదూర తీరాల వైపు సాగిపోవాలని అసహనంగా తల విదిల్చింది. ఆమె పక్కగా నుంచున్న తోటి టీచర్ లలిత తల తిప్పి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడూ ప్రార్థనా సమయంలో యోగముద్రలోకి వెళ్ళిపోయినట్టుగా ఉండే స్వప్నలో కలుగుతోన్న అలజడిని ఆమె గమనిస్తూనే ఉంది. ప్రార్థన పూర్తయ్యాక పిల్లలంతా వరుసగా క్లాసు రూంలోకి వెళుతుంటే ఉండబట్లే కడిగేసింది లలిత. ఏంటి స్వప్నగారు, ఈరోజు అదోలా ఉన్నారు? అదే తెలియడం లేదు చెప్పి స్టాఫ్ రూం వైపు నడిచింది. లలిత ఆమె వెనకే నడుస్తూ వశిష్ఠ ఆరోగ్యం బాగానే ఉంది కదా అంది. తలూపింది స్వప్న. ఆమెకి కొడుకు గుర్తొచ్చాడు. ఉదయం స్కూల్ వ్యాన్ ఎక్కుతూ బాయ్ మమ్మీ అంటూ చెయ్యూపిన దృశ్యం కళ్ల ముందు మెదలగానే అప్పుడు అనిపించింది ఆమెకు. వశిష్ఠకేమీ కాలేదుగా? ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఆమెకు స్థిమితంగా ఉండలేకపోయింది. ఏదో జరిగింది. వాడికేదో జరగరాంది జరిగే ఉంటుంది. అందుకే తన మనసులో ఇంత అలజడి కలుగుతోంది. అలా అనుకోగానే ఆమె స్టాఫ్ రూం నుంచి క్లాసుకి వెళ్ళలేదు. వెనక్కి తిరిగి ప్రిన్సిపాల్ గదిలోకి నడిచింది. ఒకరోజు లీవ్ కావాలని పర్మిషన్ అడిగి బయలుదేరబోతుండగా వెనక నుంచి ప్రిన్సిపాల్ అడిగింది. ఎనీథింగ్ సీరియస్? స్వప్న వెనక్కి తిరిగి నో మేడం చెప్పేసి బయటకు నడిచింది. ప్రిన్సిపాల్ కాకతాళీయంగా అడిగిన ప్రశ్న నిజం కాకూడదు భగవంతుడా అనుకుంటూ స్కూల్ ముందాగున్న ఆటోలో ఎక్కి అడ్రస్ చెప్పింది. అసలు వశిష్ఠని తను పనిచేసే స్కూల్లోనే చేర్పిస్తే సరిపోయేది. ఇంగ్లీష్ మీడియం కావాలంటూ వేరే కాన్వెంట్లో చేర్పించాల్సి వచ్చింది. ఆమె కొడుకుని గురించి ఆలోచనల్లో ఉండగానే వశిష్ఠు చదువుతున్న కాన్వెంట్ వచ్చేసింది. ఆటో దిగి డబ్బులు చెల్లించి అదురుతున్న గుండెతో గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. క్లాస్ రూమ్స్ ముందున్న సెక్షన్స్ చూస్తూ ముందుకు నడవసాగింది. 4-5 గదులు దాటాగా కనిపించింది వశిష్ఠ క్లాస్ తాలూకా సెక్షన్. లోపల నుండి ఎవరో చిన్న కుర్రాడు చదువుతున్న రైమ్ వినిపిస్తోంది. ఆమె డోర్ దగ్గరికి నడిచింది. కుర్చీలో కూర్చునున్న టీచర్ ఆమెని ప్రశ్నార్థకంగా చూస్తూ రైమ్ చెబుతోన్న కుర్రవాణ్ణి ఆగమన్నట్టు చేత్తో సైగ చేసి బయటకొచ్చింది. చెప్పండి. వశిష్ఠ్. ఓ, మీరు వశిష్ఠ్ మదర్ కదూ, ఒక్క నిమిషం అంటూ వెనక్కి తిరిగి వశిష్ఠ్ని పిలిచి తీసుకువెళతారా అంది. అంది స్వప్న. టీచర్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. పిల్లల మధ్య నుంచి లేచొస్తున్న వశిష్ఠ్ని చూడగానే వెంటనే ఎదురు వెళ్లి వాణ్ణెత్తుకుని గుండెలకు గట్టిగా అదుముకోవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ చిరునవ్వుతో చూసింది. తల్లిని చూసి నవ్వుతూ దగ్గరకు రాబోయి పక్కనే నిలబడున్న మేడంని చూసి ఆగిపోయాడు. వెళ్ళు అని టీచర్ అనడం ఆలస్యం రివ్వున తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. స్వప్న వాణ్ణెత్తుకుని బొగ్గమీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. ఊరికే నిన్ను చూసి వెళదామనొచ్చాను కన్నా అంటూ కిందకి దించి బ్యాగులోంచి చాక్లెట్ తీసి ఒకటిచ్చింది. భుజం తడుతూ వెళ్ళి చదువుకో అంది. వశిష్ఠు క్లాసు రూంలోకి నడిచాక టీచర్ వైపు తిరిగి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పొద్దున్న కాస్త నలతగా కనిపించాడు, అందుకే చూసి వెళదామనొచ్చాను అంది చేతులు జోడిస్తూ. తిరిగి ఆమెకు స్కూల్కి వెళ్లాలనిపించలేదు. ఆటో ఎక్కి ఇంటి అడ్రస్ చెప్పింది. ఇంటికి తిరిగొస్తున్న ఆమెకు మనసంతా పూర్తిగా తేలికైపోయినట్టుగా అనిపించింది. కానీ అది తాత్కాలికమని ఆమెకు తెలిస్తే వెంటనే వెనక్కి వెళ్లి కొడుకును స్కూల్ నుండి వెంట పెట్టుకుని వచ్చేది. పెద్ద ప్రమాదం తప్పేది. ఆమె నిద్రలో అటు నుండి ఇటు పక్కకు వత్తిగిలింది. చేతికి వశిష్ఠు తగలగానే ఇంకాస్త దగ్గరగా జరిగి పొట్ట మీద చేయి వేసుకుంది. సరిగ్గా అప్పుడే కిటికీ అద్దం బొళ్ళున బద్దలైంది.
వేల కెమెరాలు ఒకేసారి ఫ్లాష్ని ఎగజిమ్మినట్టు క్షణంపాటు ఆ గది బ్రహ్మాండమైన వెలుగుతో నిండిపోయింది. అది క్షణంసేపే. తప్పున బెడ్ లైట్ ఆరిపోయింది. ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది. గదంతా చీకటి. కిటికీ అవతల నుండి సముద్రపు హోరులా సన్నగా మొదలైన శబ్దం క్రమక్రమంగా ఆ గదిలోకి ప్రవేశించి గదంతా మారుమ్రోగసాగింది. భయంతో ఆమె కొడుకును దగ్గరకు లాక్కుంది. ఏం జరుగుతుందో చీకట్లో స్పష్టంగా చూడలేకపోతోంది. చెవుల్లో మారుమ్రోగే ఆ శబ్దం భయంకరంగా ఉంది. సుదూర తీరాల నుండి పయనిస్తూ వచ్చిన హెలికాప్టర్ ఏదో ఆ గదిలోకి చొచ్చుకొచ్చిందా అన్నట్లు వినిపిస్తోంది. ఆమెకు అరవాలన్న స్పృహ కూడా కలగలేదు. జరుగుతున్నదేమిటో అర్థం కాక ఒక విధమైన షాక్కు గురవుతుండగా అప్పుడు వినిపించింది మరో శబ్దం. బెడ్కి కుడిపక్కగా చిన్న స్టూల్ మీదున్న ఫోన్ మోగుతున్న శబ్దం అది. ఆమె వెంటనే కదల్లేదు. శరీరమంతా బీసుకుపోయినట్టు అలాగే కూర్చుండిపోయింది. క్షణక్షణానికి ఫోన్ మోగుతోన్న శబ్దం పెరిగిపోతోంది. 10 క్షణాలు గడిచేసరికి ఆమె చెవులు ఆ శబ్దాన్ని వినలేకపోయాయి. కర్ణబేరి పగిలిపోతుందేమో అనిపించి చెవులు గట్టిగా మూసుకుంది. ఇక ఎంతోసేపు అలా ఉండలేకపోయింది. ఏదో మొండిధైర్యం ఆవహించినట్టు ఆమె లేవబోయింది. ఒడిలో వశిష్ఠు. అంత పెద్ద చప్పుడు కూడా మెలకువ రానంతగా తన నడుం చుట్టూ చేయి వేసి పడుకున్న వశిష్ఠ్ని మెల్లగా పక్క మీద సరిగ్గా పడుకోబెట్టి అప్పుడు లేచింది. జారిపోబోతోన్న గుండె ధైర్యాన్ని చిక్కబట్టుకుని స్టూల్ వైపు 2 అడుగులు వేసి రిసీవర్ తీయడానికి చీకట్లో తడుముతూ ఫోన్ మీద చేయి వేసింది. అంతే. హఠాత్తుగా వేల సూర్యులు ఉదయించినట్టు గది నిండా ఒక్కసారిగా లైట్లన్నీ వెలిగాయి. అంత వెలుగును ఒక్కసారిగా చూడలేక ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని మెల్లమెల్లగా తెరిచింది. కరెంటు పోయే ముందు గదిలో కేవలం బెడ్ లైట్ మాత్రమే వెలుగుతూ ఉంది. అలాంటిది గదిలోని మిగిలిన లైట్లన్నీ ఎలా వెలిగాయో ఆమెకు అర్థం కాలేదు. ఒక సన్నటి వణుకు వెన్నుపూస చివరి నుంచి ప్రారంభమై క్రమక్రమంగా శరీరమంతా వ్యాపించి ఆమెను కంపింపజేసింది. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఆగకపోవడంతో ఒక నిశ్చయానికొచ్చిందల్లా టక్కున రిసీవర్ ఎత్తి చెవి కానించుకుంది. ముందు బీప్ బీప్ అన్న శబ్దం వినిపించింది. తర్వాత క్రమంగా అది తగ్గి పూర్తి నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు వినిపించింది అవతల వైపు నుండి ఆ గొంతు. స్వప్న. ఆమె ఉలిక్కిపడింది. తన పేరు పెట్టి పిలిచినందుకు కాదు, ఆ గొంతు ఎంత పెద్దదిగా వినిపించిందంటే ఆమె అప్రయత్నంగా రిసీవర్ని చెవికి దూరంగా జరిపేసింది. మీరు వింటున్నారని మాకు తెలుసు. అవతల వైపు కంఠం కొనసాగించింది. భయపడకుండా మేం చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈసారి ఆ గొంతు స్థాయి మామూలు స్థాయికి వచ్చేసింది. ఎవరు మీరు? వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగిందామె. అటువైపు ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత వినిపించింది గ్రహాంతరవాసులం. ఏంటి? ఆమె ఏమిందో అర్థం కానట్టు కీచుగరిచింది. అవును, మేము మీ భూగ్రహానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఆ మాట అర్థం కావడానికి ఆమెకు 2 క్షణాల కాలం పట్టింది. వెంటనే తేరుకునడిగింది. మాతో మీకేం పని? ఆమె కంఠంలో ఇదివరకు వణుకులేదు. ఆ స్థానే ఏదో ఉద్వేగం ఆవరించింది. ఆ ప్రశ్న వినగానే అవతల వైపు నుండి చిన్న నవ్వు వినపడింది. మా పని మీతో కాదు. మరి? మీ కొడుకు వశిష్ఠుతో. పక్కనే ఏదో రాకెట్ కూలిపోయినట్టు ఎదిరిపడిందామె. నా కొడుకుతోనా? అవును స్వప్నగారు, మీ అబ్బాయిని తీసుకువెళ్ళడానికి మేము మా గ్రహం నుంచి వచ్చాం. వశిష్ఠ్ని మాతో తీసుకువెళ్ళడానికి మీ అనుమతి కావాలి. నాన్సెన్స్. ఏంటి మీరు మాట్లాడుతోంది? అసలు మీరెవరు? నా కొడుకుతో మీకేంటి సంబంధం? ఆమె మంచం మీద కూలబడి ఒక చేత్తో నిద్రపోతున్న కొడుకును దగ్గరకు లాక్కుంటూ అడిగింది. సర్వజీవ సౌభ్రాతృత్వం. సర్వగ్రహ జీవరాశుల మంచి కోసం మేము చేయబోయే ప్రయోగానికి ఒక హ్యూమన్ బాడీ కావాలి. అది ఒక చిన్న కురవాడై ఉంటే అతన్ని మేం మా గ్రహానికి తీసుకువెళ్లేసరికి మా ప్రయోగాలకి కావలసిన వయసు వచ్చేస్తుంది. అందుకే మీ కొడుకుని తీసుకువెళ్ళడానికి వచ్చాం. అవతలి కంఠం మెత్తగా పలుకుతున్న ఆ మాటలు సూటిగా ఉన్నాయి. షటప్. నా కొడుకును మీ ప్రయోగాలకు వాడుకుంటారా? వాడేమైనా జంతువు అనుకుంటున్నారా? మీరు వేరే ఏ కుర్రాడైనా వెతుక్కోండి. ఆమెకి ఇదంతా వింతగా ఉన్నా కొడుకు మీద ప్రేమ వల్ల వెంటనే సమాధానం చెప్పగలుగుతోంది. లేదు మిసెస్ స్వప్న, వశిష్ఠుని తప్ప మరెవరినీ తీసుకువెళ్ళడానికి మాకు అధికారం లేదు. ఏం? వశిష్ఠు మీద మాత్రం మీకేం అధికారం ఉంది? వ్యంగ్యంగా అడిగింది. అతన్ని మేం దత్తత తీసుకున్నాం. ఏంటి? ఆమె విస్మయంగా చూసింది. చూడండి, మీరు ఎవరైంది నాకు అనవసరం. అర్ధరాత్రి నన్ను భయపెట్టి నా నిద్రని వేస్ట్ చేసిన చాలు. ఇకనైనా మీ ప్రాక్టికల్ జోకులు నాపండి. తక్కున ఫోన్ పెట్టేసింది. అది సరిగ్గా క్రెడిల్ అవ్వకుండా రిసీవర్ టేబుల్ మీద నుండి కింద పడిపోయింది. విసురులో ఆమె గమనించలేదు. వెళ్ళి బెడ్ మీద పడుకుని కొడుకును దగ్గరకు లాక్కుంది.
అంతకుముందు జరిగిందంతా పూర్తిగా మరిచిపోవాలి అనుకుంటూ మైండ్ కాన్సంట్రేట్ చేయడానికి ఆమె కనురెప్పల్ని బలవంతంగా మూసుకోబోయింది. సరిగ్గా అప్పుడే తిరిగి ఫోన్ మోగింది. చొప్పున కళ్ళు తెరిచి ఫోనుంచిన స్టూల్ వంక చూసింది. అంతే, ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. దిగ్భ్రాంతితో అలాగే చూడసాగింది. ఆ గదిలో దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ల మధ్య రిసీవర్ పక్కన పడున్న ఫోన్ రింగవుతూనే ఉంది. ఆ శబ్దం క్షణక్షణానికి పెద్దదవుతూ ఆమె చెవుల్లో మారుమ్రోగసాగింది. ఆ మరనాడు సాయంత్రం స్కూల్ నుండొచ్చాక ఆమె టీవీ ఆన్ చేసింది. వశిష్ఠకి స్నానం చేయించాలని షర్టు విప్పుతూ యథాలాపంగా టీవీ వంక చూడసాగింది. షర్టు విప్పగానే వశిష్ఠు బాత్రూం వైపు పరిగెత్తాడు. ఆమె సోఫాలోంచి లేవబోతూ ఛానల్ స్టార్ట్ కాగానే మొదటి ప్రోగ్రాం ఏంటో చూడాలని తిరిగి కూర్చుండిపోయింది. అప్పుడే ఛానల్ స్టార్ట్ అయ్యి చిన్న మ్యూజిక్తో దూరదర్శన్ సింబల్ బంతిలా గుండ్రంగా తిరుగుతూ క్లోజప్లోకొచ్చి ఆగిపోయింది. మరుక్షణం ఆ సింబల్ మాయమై ఆ స్థానంలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది. స్క్రీన్ మీదకొచ్చిన ఆకారాన్ని చూడగానే ఆమె కెవ్వున అరవబోయి ఆపుకుంటూ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. స్క్రీన్ మీద అనౌన్సర్ లేదు. ఒక వింత ఆకారం ఉంది. ఛాతికి మధ్యన సూర్యచక్రం ఉండే భాగంలో నోరు మాత్రం ఉంది, అంతే. ముందు అదేదో సీరియల్లోని పాత్ర కాబోలు అనుకుంది. కాని ఆ ఆకారం ఛాతి మధ్యనున్న నోరు తెరచి మెల్లగా ఆమెను పేరు పెట్టి పిలిచింది. మిస్సెస్ స్వప్న. ఆమె గొంతులోంచి కనీసం అరుపు కూడా రాలేదు. అంత దిగ్భ్రమకి లోనైంది. సోఫాలో ఎలా కూర్చుందో అలాగే కట్టిలా బీసుకుపోయింది. అదే అదే గొంతు, రాత్రి ఫోన్లో వినిపించిన గొంతు, అదే సంబోధన. ఆమె పరిస్థితేమీ పట్టించుకోకుండా టీవీ స్క్రీన్ మీద కనిపించే ఆ ఆకారం మెల్లగా నోరు తెరిచింది. భయపడకండి మిస్సెస్ స్వప్న. మా గ్రహంలో ప్రతి జీవి ఆకారం ఇలాగే వింతగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకుండా ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. కానీ నిన్న రాత్రి మీరు ఈ విషయాన్ని పూర్తిగా చెప్పే అవకాశం ఇవ్వలేదు. అందుకే ప్రత్యక్షంగా కనిపించాలని నిర్ణయించుకున్నాం. అయితే మేము మాట్లాడేది మీరు వినడం తప్ప మీరు చెప్పాలనుకున్న ఏ మాట ప్రస్తుతం మేం వినలేం. కాబట్టి మధ్యలో మీరు ప్రశ్నలు వేసి సమయాన్ని వృధా చేయకండి. ఆ నోరు క్షణకాలం మాట ఆపేసింది. ఆమె పాదం చివరి వేలు నుంచి మొదలైన వణుకు మొత్తం శరీరమంతా వ్యాపించింది. ఒక్క మెదడు తప్ప. అది కూడా మొద్దుబారుండేదే. కానీ వారు చెప్పబోయే విషయాన్ని ఆమెకు అందివ్వడానికి నియమించబడినట్టు అర్థమయ్యాక ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలన్న జ్ఞానంతో మెదడు ఉత్తేజంగా ఉంది. క్షణం తర్వాత ఆ ఆకారం యొక్క నోరు మెల్లగా తెరిచి చెప్పడం ప్రారంభించింది. భూగ్రహవాసుల శరీర నిర్మాణము, పెరుగుదల, ఆలోచన విధానము మొదలైన విషయాలపై మేము పరిశోధన చేయడానికి ఒక మానవ శరీరం కావలసొచ్చింది. మేము చేసే ఆ ప్రయోగం ఒకవేళ విజయవంతమైతే మాకు కూడా మీలా తల, మిగిలిన శరీరాకృతి ఏర్పడుతుంది. మేం బలవంతంగా ఒక మనిషిని తీసుకువెళ్ళడం చాలా తేలిక. కానీ అది మా గ్రహ నియమాలకు విరుద్ధమైన పని. ఆ పరిస్థితుల్లో మేమొక భూగ్రహ వాసితో స్నేహం చేశాం. ఆయన తన మనవణ్ణి మాకు దత్తతిస్తానని వాగ్దానం చేశారు. మేము ఆయన దగ్గర మాట తీసుకుని 7 సంవత్సరాలు దాటింది. అప్పట్నుండి స్పేస్ సిటీలోనే ఉన్నాం. మేము అనుకున్నట్లుగానే ఆయనకి వారసుడు పుట్టాడు. ఆ కుర్రవాడికి 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక ఆ కుర్రవాడిని మా వెంట తీసుకువెళ్లే సమయం ఆసనమైంది. కనుక మేం మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం. మాకు అగ్రిమెంట్ రాసిచ్చింది ఎవరో కాదు, మీ మామగారైన స్వర్గీయ రాజా రఘునాథరావు గారే. ఆయన మనవడు మీ కొడుకు అయిన వశిష్ఠికి మొన్నటితో 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి దయచేసి మీరు వశిష్ఠ్ని మాతో పంపగలరు. ఆమె నో అంటూ గట్టిగార్చి టీపై మీదున్న ఫ్లవర్ వాజ్ ఎత్తి టీవీ స్క్రీన్ కేసి బలంగా విసిరింది. భళ్ళుమన్న శబ్దంతో పిక్చర్ ట్యూబ్ బద్దలై ముక్కలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఆమెలో ఆవేశం ఇంకా చల్లారలేదు. వరుసగా చేతికి దొరికిన వస్తువులన్నీ టీవీ వైపు విసిరేస్తూనే ఉంది. అలా ఎంతసేపు ఇరిటేటింగ్గా ప్రవర్తించిందో కానీ ఇంతలో మమ్మీ అంటూ వశిష్ఠ్ ఆ గదిలోకి పరిగెత్తుకు రావడంతో విసిరేయబోతున్న కుషన్ని అలాగే పట్టుకుని ఆమె చొప్పున ఆగిపోయింది. వశిష్ఠ్ వింతగా ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు స్పృహ కలిగింది ఆమెకు. తన ప్రవర్తన ఆ పసివాళ్లో ఎంతటి భయానికి గురిచేస్తుందో అర్థమై ఆమె ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఊపిరి బలంగా తీయవలసొచ్చింది. తర్వాత చేతిలో కుషన్ని పక్కన పెట్టి లేచి నుంచుంది. ఆ తర్వాత 3 రోజుల వరకు ఆమెకు గ్రహాంతరవాసుల నుండి ఎటువంటి సమాచారం అందలేదు. ఆమెకు అసలంతా అయోమయంగా ఉంది. కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఆ 3 రోజులు ఆమె స్కూలుకి వెళ్లలేదు. వశిష్ఠ్ని కూడా పంపలేదు. ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసుకుని లోపలే ఉండిపోయింది. వశిష్ఠ్ని క్షణం కూడా వదలకుండా తన వెంటే తిప్పుకుంది. టీవీలో గ్రహాంతరవాసి ప్రత్యక్షమయ్యాక ఆమె ఇక రేడియో పెట్టడం కూడా మానేసింది.
పుస్తకాలు చదువుతూనో, వశిష్ఠికి పాఠాలు చెబుతూనో ఇంట్లోనే గడిపింది. ఒకవేళ వారు చెప్పేదే నిజమైతే తను చచ్చినా వశిష్ఠిని వారికివ్వకూడదనుకుంది. వారి నుండి తిరిగి ఎలాంటి కాంటాక్టు లేకపోవడంతో ఇక వారు తిరిగి తమ గ్రహానికి వెళ్ళి ఉంటారని రిలీఫ్గా ఫీలయింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. ఆ మూడో రోజు రాత్రి 12 గంటలకి తిరిగి ఆమె గదిలో ఫోన్ మోగింది. అప్పుడామె గాఢ నిద్రలో ఉంది. అదే శబ్దం. రింగుకి పెద్దదవుతున్న సౌండ్ భరించలేక ఆమె చప్పున లేచి కూర్చుంది. అదే ఫోన్. అయిపోయింది. తన నుంచి వశిష్ఠ్ని వేరు చేయకుండా కాపాడ్డానికి ఈ ప్రపంచంలోకి ఏ శక్తి లేదు. వారు మామూలు కిడ్నాపర్స్ అయ్యుంటే కావలసిన వారికో పోలీసులకో చెప్పి సాయం పొందుండేది. కానీ వారు మామూలు మనుషులు కాదు. ఆ విషయం టీవీ సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా అర్థమైంది. ట్రింగ్ ట్రింగ్. ఆమె ఆ శబ్దాన్ని వింటూ భరించలేకపోయింది. మొన్న తీసివేసిన కనెక్షన్ తిరిగి ఈ రోజు పెట్టడం వల్లే తిరిగి వాళ్ళు కాంటాక్ట్ చేయగలిగారు. ఇక చేయడానికేమీ లేదు. అదురుతున్న గుండెతో ఆమె ఫోన్ దగ్గరకు నడిచి రిసీవర్ ఎత్తింది. అంతకు ముందులా బీప్ బీప్ మన శబ్దం వినపడింది. తర్వాత నువ్వు. ఆమె రిసీవర్ని చొప్పున చెవికి దూరంగా జరిపింది. అంత పెద్ద శబ్దాన్ని వినలేక. మిసెస్ స్వప్న. చెప్పండి. ఆమె ఒక నిశ్చయానికొచ్చిందానిలా నిర్లిప్తంగా అంది. మేం చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా మధ్యలో ఫోన్ పెట్టేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. దయచేసి ఫోన్ పెట్టేయకుండా మేం చెప్పబోయేది పూర్తిగా వినండి. ఆ గొంతు అప్పటికి మామూలు స్థాయికి చేరింది. వింటాను. కానీ ఒకటి. ఆ తర్వాత నేను చెప్పేది కూడా మీరు వింటారన్న హామీ ఇచ్చిన పక్షంలో. అట్నుంచి క్షణం నిశ్శబ్దం తర్వాత సరే అని వినిపించింది. ఇక చెప్పండి. మేము తిరిగి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా గ్రహం నుండి పని పూర్తి చేసుకుని త్వరగా రావాల్సిందిగా నిన్నే ఆదేశం అందింది. దయచేసి మా గ్రహానికి దత్తత ఇవ్వబడ్డ వశిష్ఠ్ని మాకు అప్పగించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఇంకా మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? సూటిగా అడిగింది స్వప్న. ప్రస్తుతానికింతే. మా సుప్రీం ఆదేశం మీకు వినిపించడం వరకే మా బాధ్యత. సరే, నేను చెప్పేది కూడా వినండి. వశిష్ఠు నా కొడుకు. మీ గ్రహంలో పిల్లలు ఎలా పుడతారో నాకు తెలీదు. కానీ ఈ భూతలం మీద ప్రతి స్త్రీ తమ సంతానాన్ని 9 నెలలు కడుపులో మూసి తన రక్తమాంసాల్ని, శ్వాసని ఆ శిశువుకు పంచి జననమిస్తుంది. ఆ జనన సమయం ప్రతి స్త్రీకి ఒక పునర్జన్మ లాంటిది. అంత బాధని ఓర్చి కూడా స్త్రీ బిడ్డల్ని ఎందుకు కంటుందనేది బహుశా తలకొడాలేని మీకు అర్థం కాదు. నేను నా బిడ్డని ప్రతి స్త్రీలాగే నవమాసాలు మోసి ప్రసవ సమయంలో నరకవేదన్ని అనుభవించి జన్మనిచ్చాను. వాడి పుట్టుకకు కారణమైన నేను వాడికి జీవితాంతం తల్లిగా చెలామణి అవడానికి అర్హత పొందాను. వాడు నా మొదటి హక్కు. అలాంటి నా కొడుకును ప్రయోగాల కోసం ధారపోసేంత పెద్ద మనసు మా మామగారుకున్నా అది నాకు అనవసరం. ఎందుకంటే నేను కన్నబిడ్డను మీకు దత్తతివ్వడానికి ఆయనకి ఎటువంటి హక్కు లేదు. నా బిడ్డ మీద సర్వహక్కులు నావి. మీరు మా మామగారిచ్చిన హామీతో ఏ ప్రపంచ న్యాయస్థానానికైనా లేదా గ్రహాంతర న్యాయస్థానానికైనా వెళ్ళి అప్పీలు చేసుకోండి. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. తల్లి నుండి బిడ్డను వేరు చేయడానికి ఏ న్యాయస్థానము అంగీకరించదు. అలా అంగీకరించిన పక్షంలో నేను ఈ ప్రపంచాన్నైనా సరే ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. మేం చెప్పేది వినను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. మీరు అనవసరంగా ప్రయాసపడద్దు. నన్ను మాటిమాటికి కాంటాక్ట్ చేసి నా సమయాన్ని వృధాపరచొద్దు. నేను ఎప్పటికీ చెప్పేదొకటే. నా కొడుకును ఎవరికో దానం చేయడానికి నేను సిద్ధంగా లేను. అంతే. ఆమె ఫోన్ పెట్టేబోయింది. ఒక క్షణం ఆగండి స్వప్నగారు. గంభీరంగా వినిపించింది అవతల వైపు కంఠం. ఆమె ఆ మాట విని తిరిగి రిసీవర్ చెవి కాంచుకుంటూ ఏంటి అంది. అదే మీ నిర్ణయమా? అవును, ఖచ్చితంగా అంది. అటు నుండి ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత వినిపించింది. అదే మీ నిర్ణయమైన పక్షంలో మా సుప్రీం నుండి మాకు అందిన ఆదేశంలో చివరి అంశాన్ని కూడా మీరు వినాలి. అది నాకు అనవసరం, విసురుగా అంది. కాదు, అదే మీకు అత్యంత అవసరమైన విషయం. ఎందుకంటే వశిష్ఠ్ని మాకు అప్పగించడానికి మీరు అంగీకరించిన పక్షంలో తప్పైనా సరే మిమ్మల్ని చంపి వశిష్ఠ్ని మా గ్రహానికి తీసుకురావాల్సిందిగా మా సుప్రీం ఆజ్ఞ. ఆమె చేతిలో నుంచి చొప్పున రిసీవర్ జారిపోయింది. చిన్న చిన్న అలలన్నీ కలిసి ఒక పెద్ద తరంగమై నడి సముద్రంలో నిలబడున్న ఆమెని బలంగా తోసేసినట్టు తూలి పడబోయి నిలదొక్కుంది. ఆమె అలాగే స్థాణువులా నిలబడింది. భయం కూడా కాదిది. అంతకన్నా అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అలా ఎంతసేపు నిలబడుందో ఆమెకే తెలీదు. మొద్దుబారిన మెదడు మెల్లమెల్లగా చైతన్యం పొందుతుండగా ఆమెకి స్పృహ రావడం ప్రారంభమైంది. పూర్తిగా స్పృహలోకొచ్చాక చొప్పున తల తిప్పి నిద్రపోతున్న వశిష్ఠి వంక చూసింది. అంతే, ఆమెకిక దుఃఖం ఆగలేదు. బెడ్ మీద వాలి వశిష్ఠిని గట్టిగా గుండెలకు హత్తుకుని బిగ్గరగా రోదించసాగింది.
నిద్రలేచిన వశిష్ఠ్ బిత్తరపోయి చూస్తున్నా ఆమె దుఃఖించడం ఆపలేదు. చాలాసేపు ఏడుస్తూనే ఉంది. మనసులోని బాధలు, భయాలు అన్నీ ఆ విధంగానైనా దూరమవుతాయేమోనన్న ఆశతో ఆమె కంటి వెంట జారే నీర్చుక్కలను కూడా తుడుచుకోవడం లేదు. తెల్లవారుజామున ఎప్పుడో మగతగా కునుకు పడుతుండగా కొడుకుని పొదివి పట్టుకుంటూ ఆవేదనగా అనుకుంది. భగవంతుడా! నన్ను నా బిడ్డను రక్షించడానికి ఈ ప్రపంచంలో ఏదైనా శక్తి ఉద్భవించని. సరిగ్గా అప్పుడే తదాస్తు అన్నట్టు కెటిల్లున ఉరుము ఉరిమింది. ఆ తర్వాత 5వ రోజున రాత్రి ఆమెకెందుకో మెలకు వచ్చింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి వశిష్ఠ కోసం పక్కన తడిమింది. కొడుకుండాల్సిన స్థానం ఖాళీగా ఉంది. ఆమె గుండె ఒక క్షణంలాగి తిరిగి వేగంగా కొట్టుకోసాగింది. చప్పున లేచి లైట్ వేసింది. పక్క మీద వశిష్ఠు లేడు. అనుమానంగా అటాచ్డ్ బాత్రూంలో చూసింది. అక్కడా లేడు. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. మంచం కిందకు చూసింది. అక్కడ కూడా లేడు. వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు తీసుకుపోయారని అర్థం చేసుకోవడానికి ఆమెకు 5 నిమిషాలు పట్టింది. అంతవరకు ఆ ఆలోచన రావడానికి కూడా అంగీకరించని మనసుకు అప్పుడు తట్టింది వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేశారు అన్న విషయం. అప్పుడామె వెర్రిగా కేక పెట్టింది. ఆగకుండా వరుసగా కేకలు వేస్తూనే ఉంది. వశిష్ఠ్, వశిష్ఠ్, ఎక్కడ్నాయనా నువ్వు? ఆమె అరుస్తూనే అక్కడలేని కొడుకును వెర్రిగా పిలుస్తోంది. రాకన్నా, నువ్వు లేకపోతే చచ్చిపోతాన్రా. ఆమె ఆక్రోశిస్తూనే ఉంది. ఆ గదిలోని వస్తువులన్నీ ఆమె ఆవేదనని సానుభూతితో గమనిస్తున్నట్టు మౌనంగా ఉన్నాయి. ఆమె దుఃఖానికి ఏ వస్తువులోనూ చలనం రాలేదు. ఏ దేవుడూ దిగిరాలేదు. గది మధ్యన కుప్పలా కూలిపోయి పిచ్చిపట్టినట్లు రోదిస్తోన్న ఆమె ఏడుపు ఆ గ్రహాంతరవాసులకే వినిపించుంటే బహుశా తమ నిర్ణయాన్ని మార్చుకునేవారేమో. కానీ ఆమె రోదన అరణ్య రోదనే అని ఆమెకి తెలుసు. అలా ఏడుస్తుండగానే ఆమెకు స్పృహ తప్పింది. తిరిగి స్పృహొచ్చిన దగ్గర నుండి ఆమె అలా నేల మీద పడుకునే ఉండిపోయింది. గంటలు, నిమిషాలు, సెకన్లు అన్నీ దొర్లిపోతూనే ఉన్నాయి. దుఃఖానికి కాలంతో పనిలేనట్టు ఆమె దుఃఖిస్తూనే ఉంది. తెల్లవారి ఉదయం 10 దాటిన తర్వాత ఆమెకు ఆలోచన వచ్చింది. అందులో ఎంత ప్రయోజనం ఉందో ఆలోచించే స్థితిలో లేదు. ఉన్న ఒకే ఒక్క ఆశ అదే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ఆలోచన వచ్చిందే తడవు ఆమె ఫోన్ దగ్గరికి నడిచింది. రిసీవర్ తీసి గబగబా రింగ్ చేసింది. ఎంతో టెన్షన్తో రిసీవర్ని చెవి కానించుకున్న ఆమెకు అవతల వైపు ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం కాక బీప్ బీప్ అన్న శబ్దం వినిపించింది. ముందామెకేమీ అర్థం కాలేదు. అనుమానంగా మరోసారి రింగ్ చేసింది. ఈసారి శబ్దం వినిపించిన వెంటనే అవతల వ్యక్తి లైన్లోకొచ్చాడు. మిసెస్ స్వప్న అని పిలిచాడు. అది గ్రహాంతరవాసుల కంఠమే అని ఆమె గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. ఈలోగా అవతల నుండి వినిపించింది. మీరు ఏ నెంబర్కి రింగ్ చేసినా మీ ఫోన్ మా మ్యాగ్నెటిక్ వేవ్స్కే కనెక్ట్ చేయబడింది కనుక మేమే లైన్లోకి వస్తుంటాం. కాబట్టి వృధా ప్రయాస పడకుండా మా అభ్యర్థన. అతనింకా ఏదో చెబుతుండగానే ఆమె ఇరిటేటింగ్గా, స్టాప్ ఇట్ దుర్మార్గుడా, నా కొడుకుని ఎత్తుకెళ్లారు కదూ. మీరు ఈ విశ్వంలో ఎక్కడ నా కొడుకుని దాచిపెట్టినా కనుక్కొని తీరతాను. విసురుగా ఫోన్ పెట్టేసి బయటకు పరుగు తీసింది. ఆవేశంలో అనాలోచితంగా ఆమె చేసిన పని ఒక నిజాన్ని ఆమెకు తెలియకుండా చేసింది. ఆ ఫోనే గనక ఆమె క్రెడిల్ చేయకుండా వారు చెప్పింది వినుంటే బహుశా ఆమె గుండె ఆగిపోయి ఉండేదేమో. విసురుగా బయటకు పరిగెత్తుకొచ్చిన స్వప్న ఆ వీధి చివర్లోని ఓ కిరాణా షాపులో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ దగ్గరికి చేరుకుంది. అక్కడ్నుంచి పోలీస్ స్టేషన్కి రింగ్ చేసింది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ లైన్లోకొచ్చాడు.